ఈరోజు మనం సకల విఘ్న నివారణ కోసం సుముఖి గణపతి అనేటువంటి గణపతిది 16 అక్షరాల మంత్రాన్ని తెలుసుకుందాం. విఘ్న నివారణ అన్నారు కదండి అనుకుంటారు. కాదు, అసలు మంత్రంలోకి వెళితే ఎప్పటి వరకు మీరు చూసిన మంత్రాలకి ఈ మంత్రాలకి గల భిన్నత్వం ఏంటో ఒకసారి తెలుస్తుంది. బయట నుంచి చూస్తే ఏమి తెలియదు, లోపలికి వెళ్ళి చూస్తే ఏమిటి ఈ మంత్రంలో దీనికి ఉన్న విశిష్టత ఏంటనేది తెలుస్తుంది. చాలా అద్భుతమైన మంత్రం. తెలుసుకుని కరెక్ట్గా కనుక చేసుకుంటే మంచి ఫలితాన్ని కూడా చూడొచ్చు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య గుడ్డిది, సిద్ధిదా గురు వాగేక సర్వే గ్రంథా విడంబకా. అర్థం లేని చదువు వ్యర్థం. పుస్తకే లిఖితాన్ మంత్రాన్ అవలోక్య జపేత్తు యః సజీవన్నేవ చాండాల మృతస్వాచ భవిష్యతి. ఇప్పుడు మనకి ఈ యొక్క సుముఖి గణపతి మంత్రం ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. చక్కగా పూర్తిగా ఫస్ట్ ఆచమనం చేద్దాం. గాం ఆత్మతత్వాయ నమః స్వాహ, గీ విద్యాతత్వాయ నమః స్వాహ, గోం శివతత్వాయ నమః స్వాహ, గాం గీం గూం సర్వతత్వాయ నమః స్వాహ. ఇప్పుడు ప్రాణాయామం చూడండి. పూరకం అంటే ఎడమ ముక్కు నుండి గాలి పీల్చటం, అంటే కుడిముక్కు రంధ్రం మూసి అప్పుడు ఒకసారి చెప్పాలి మంత్రం. ఆ పీల్చిన తర్వాత లోపల గాలి నిలబెట్టిన తర్వాత అది కుంభకం అంటారు. కుంభకం అప్పుడు 3 సార్లు చెప్పాలి. మళ్ళీ గాలి వదలటం అంటే కుడిముక్కులోంచి వదలాలి. పీల్చడం ఎడముక్కు, వదలటం కుడిముక్కులోంచి. దీన్ని రేచకం అంటారు. అప్పుడు ఎడముక్కు రంధ్రాన్ని మూసేస్తాం. ఇట్లా చేసేప్పుడు 2 సార్లు చెప్పాలి. కాబట్టి ఈ యొక్క మంత్రం ఏంటో చూద్దాం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంత్య ప్రచోదయాత్. ఇది అన్నమాట. ఇది గణపతి గాయత్రి. ఈ మంత్రంతో మనం చేసాం. ఇప్పుడు మరలా ఈ మంత్రాన్ని మరొకసారి చెప్పుకుంటూ ఇప్పుడు చెప్పే మంత్రంతో 3 సార్లు స్వామివారికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది త్రిహి అంటే 3 సార్లు అర్ఘ్యం నీళ్ళు వదలాలి ఉద్దరణితో. ఎక్కడ మీ పక్కన ఉన్నటువంటి అరివేయడం అనేటువంటి చిన్న పల్లెలో. గం సూర్యమండలస్థాయ మహాగణపతియే ఏషో అర్ఘ్యస్వాహ. ఈ విధంగా 3 సార్లు చెప్పుకుని స్వామికి అర్ఘ్యం వదులుకోవాలి. ఇప్పుడు స్వామివారి నామాలు చక్కగా చెప్పుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శంఖచక్రమహాముద్రా పుస్తకాఢ్యం చతుర్భుజం సంపూర్ణచంద్రసంకాశం హయగ్రీవముపాస్మహే. నిధయే సర్వవిద్యానాం భషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యార్హ ప్రచోదయాత్. నమో గురుభ్యో గురుపాదుకేభ్యో నమః పరేభ్యః పరపాదుకాభ్యః ఆచార్యసిద్ధేశ్వరపాదుకాభ్యో నమోస్తు దేవీ మణుపాదుకాభ్యః. శుద్ధస్ఫటికసంకాశం సచ్చిదానందవిగ్రహాం దాతారం సర్వకామానాం కామేశ్వరముపాస్మహే. కామేశ్వరీం పరామీడే కాదిహాదిస్వరూపిణీం
మాతృకావర్ణలిప్తాంగీ మహాశ్రీచక్రమధ్యగాం నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతా వందే గురు పరంపరాం. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విఘ్నధ్వాంత దివాకరం దశభుజం విఘ్నేశమిష్టార్థదం వామోరుస్థిత వల్లభం సులలితోద్యద్భూషణాలంకృతం. ఇప్పుడు మనకి సంకల్పం చెప్పుకుందాం. ఆ సంకల్పాన్ని ఎలా ఉంటుందో ఏంటో చక్కగా చూసుకోండి. చేతులు అక్షతలు పుచ్చుకొని పువ్వు పుచ్చుకొని నీరు పుచ్చుకొని అలా పట్టుకుని కుడి చేతిలో సంకల్పం అంతా చెప్పుకున్న తర్వాత అది అరివేణల పళ్ళెలో వదలొచ్చు, లేదా కుడి తొడ మీద ఎడమ చేయిని పెట్టి దాని మీద కుడి చేయిని బోర్లించి పట్టుకుని కూడా సంకల్పం చెప్పుకోవచ్చు. ఇది వారి వారి యొక్క సౌలభ్యతను బట్టి, అవకాశాన్ని, అనుకూలతను బట్టి. సరే, సంకల్పం చెప్దాం. శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమాన చాంద్రమానేన. ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే. ఇప్పుడు ఋతువులు, మాసము, పక్షము, తిథి, వాసరము చక్కగా చెప్పుకుని శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ. ఇక్కడ గోత్రం చెప్పుకోండి. గోత్రోద్భవస్య పేరు చెప్పుకోండి. నామధేయస్య ధర్మపత్ని సమేతస్య ఆత్మన సకల కుటుంబస్య సుముఖీ గణపతి ప్రసాద ప్రతిబంధకీ భూత సమస్త దుర్దక్షయద్వారా సుముఖీ గణపతి ప్రసన్నతా ప్రాప్తిపూర్వక సుముఖీ గణపతి ప్రీతయే సుముఖీ గణపతి ప్రసాదేన మమ జన్మ జన్మాంతర ఆపార్జిత కాయిక వాచిక మానసిక సాంసర్గిక చతుర్విధ పాతక మహాపాతక ఉపపాతక దుర్దక్షయద్వారా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చతుర్విధ పురుషార్థేషు ఏ ఏ ప్రతికూల కారణః తేషాం ప్రాతికూలతా నివృత్తి ద్వారా స్వానుకూలతా సిద్ధ్యర్థం తథా మమ జన్మగోచార ప్రభృతిషు స్థిత సమస్త గ్రహదోష దుర్దోష దుర్నిమిత్త నివారణ ద్వారా సర్వేషాం గ్రహాణాం సర్వత్ర సర్వదా శుభస్థాన స్థిత ఫలావాప్త్యర్థం మమ సర్వకార్యేషు సర్వ విఘ్న విచ్ఛేదన పూర్వకం సర్వవిధ ప్రాతికూల్యత నివారణ ద్వారా స్వానుకూలితాపరత్వేన ధన యశో విజయ లాభాదిక ప్రాప్త్యర్థం మమ సర్వారిష్ట నివృత్తి ద్వారా సర్వాభ్యుదయ సిద్ధ్యర్థం సుముఖే గణపతి మహామంత్ర జపం కరిష్యే అని అరివేణంలో నీళ్ళు వదిలేసుకోవాలి. ఇప్పుడు మనకి సంకల్పం అయిన తర్వాత ఈ మంత్రానికి ప్రారంభం అవుతుంది. దాన్ని మనం చక్కగా చూద్దాం. అస్య శ్రీ సుముఖీ మంత్రస్య భగవాన్ శ్రీ సుఖానందనాథ ఋషి. శ్రీరాశి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఋష్యాదిన్యాసం చేస్తున్నాం. ఇప్పుడు ఏంటది ఋష్యాదిన్యాసం ఏంటి చూద్దాం. ఋషి ఎవరు? భగవాన్ శ్రీ సుఖానందనాథులు వారు. అనుష్ఠుప్ ఛంద ముఖే సుముఖీ దేవత హృది గాం బీజం నాభౌ భ్రూం శక్తి ఉహ్యే ఘే ఘే కీలకం పాదయో మమ అభీష్టసిద్ధయే జపే వినియోగ సర్వాంగే. అంటే దీనికి ఋషి శ్రీ సుఖానందనాథులు వారు. ఛందస్సు అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది. దేవత సుముఖి, అలాగే బీజం గాం, శక్తి భ్రూం, కీలకం ఘే ఘే. ఇది దీనికి
ఇప్పుడు దీనికి కరన్యాసం చేద్దాం. గాం అంగుష్టాభ్యాం నమః, గేం తర్జనీభ్యాం స్వాహ, భ్రో మధ్యమాభ్యాం వసట్, ఘే ఘే అనామికాభ్యాం హుం, సుముఖీ కనిష్ఠికాభ్యాం బౌషట్, స్వరనాయికే కరతలక పృష్టాభ్యాం ఫట్. అయిపోయింది. ఇప్పుడు హృదయాధిన్యాసం చేద్దాం. గాం హృదయాయ నమః, గీం శిరసే స్వాహ, భ్రూం శిఖాయై వసట్, ఘే ఘే కవచాయ హుం, సుముఖే నేత్రయాయ వౌషట్, స్వరనాయికే అస్త్రాయ ఫట్, భోర్భువ సువరోమితి దిగ్బంధ అని దిగ్బంధనం చేసుకుని ఇప్పుడు దీనికి మరి ఈ గణపతి గారు ఎలా ఉన్నారు, ఏమిటి వారి ధ్యాన శ్లోకం ఏంటి, వారి వర్ణన ఏంటి, ఏదో కాదు కదా, వారి వర్ణన కూడా చూద్దాం. ధ్యాయే అభీత సుధా ఘటోర. ఇక్కడ చూడాలి, చాలా జాగ్రత్తగా ఏమేం చెప్తున్నానో అక్కడెక్కడ నేను విడదీస్తున్నానో దాన్ని బట్టి మీకు ధ్యాన శ్లోకం అర్థం చేస్తుంది. ధ్యాయేభీష్ట సుధా ఘటోరగ కశాన్ చక్రం వహంతిం తదా శూలాభీల కుటార పిష్టఘుటికాన్ నిర్భీతి ముద్రాంకరై హేమాభాం హరితాంబరాంచ మకుటాద్యాహార సంశోభితాం విఘ్నఘ్రీం సుముఖీం సఖీమ్యభముఖీం సంపత్సమృద్ధ్యై సదా. ఇక్కడ పిష్ట గుట్టికాన్ అంటే మోదకం లడ్డు పట్టుకుని ఉన్నాడన్నమాట. గుట్టికం అంటే గుట్టిక అంటే అదే, పిష్టం అంటే పిండితో చేసింది పట్టుకుని ఉన్నాడని చెప్తున్నాడు. అంటే మన దృష్టిలో మోదకం చాలాసార్లు అంటే మోదక పాత్ర అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పిష్ట గుట్టికాన్ అని ఇచ్చారు. ఇప్పుడు ఏంటంట, అమృత కలశం, సర్పము, చర్నాకోలు, చక్రము, త్రిశూలము, గొడ్డలి, వీటితో పాటు మోదకాన్ని లేతని చేతులతో పట్టుకుని వరదముద్ర అభయముద్రలతోనూ బంగారు కాంతులీనుతూ పసుపు పచ్చని వస్త్రాలు ధరించి కిరీటము మొదలైన అలంకారాలతో శోభిల్లుతున్న విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఏనుగుముఖము కలిగిన సుముఖీ దేవతను అక్కడ చూడాలి. మరి అక్కడ విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఏనుగుముఖము కలిగిన ఆవిడ కూడా అదే, ఆ సుముఖీ దేవతను ఆ సంపదల సమృద్ధి కొరకు ఎల్లప్పుడూ ధ్యానిస్తున్నాను. చూసారా, అంటే విఘ్నములే కాదు అక్కడ. మరి అందుకే నేను చెప్పాను, సంపదల కొరకు కోసం కూడా ఈవిడ్ని పూజిస్తారు. చూద్దాం అదేంటో. ఇప్పుడు మరి పంచపూజ చెయ్యాలి కదా స్వామివారికి, చూద్దాం. ఇక్కడ త్రివారము అంటే 3 సార్లు చెయ్యాలి అని అర్థం. 3 సార్లు త్రివారం అంటే 3 సార్లు. నేను చూద్దాం. గాం మహాగణపతే లం పృథివ్యాత్మకం గంధం కల్పయామి నమః. గే మహాగణపతే అహం ఆకాశాత్మకం పుష్పం కల్పయామి నమః. గోం మహాగణపతే యం వాయవ్యాత్మకం ధూపం కల్పయామి నమః. గై మహాగణపతే రం వన్హ్యాత్మకం దీపం కల్పయామి నమః. గౌ మహాగణపతే వం అమృతాత్మకం అమృతనైవేద్యం కల్పయామి నమః. గహ మహాగణపతే సం సర్వాత్మకం తాంబూలం కల్పయామి నమః. ఇప్పుడు పంచపూజ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, మనకి గణపతికి మిథునములను ఉంటాయి. ఆ మిథునాలకి యోని ముద్ర వేసి నమస్కారం చెయ్యాలి. శ్రీ శ్రీపతి, గిరిజా గిరిజాపతి, రతి రతిపతి, మహీ మహీపతి, మహాలక్ష్మీ మహాగణపతి. అయిపోయింది. అయిన తర్వాత ఇప్పుడు మంత్రం ఏంటో దీన్ని చూద్దాం. మనుహు అంటే మంత్రం ఏంటో చూద్దాం. మొదట ప్రణవం. ప్రణవం తర్వాత గాం గీం భ్రూం కట్టగా పలకాలి. ఒత్తు బా, బా కింద రావత్తు, మళ్ళీ ఊ అనమాట. ఊలో ఊ. ఓకే. తర్వాత అనుస్వారం ఘే ఘే, ఒత్తు గా, ఘే ఘే. సుముఖే ఖే, కీ లేదు, ఈ కారం లేదు, ఇకారమే ఉంది. ఒత్తు కామలేదు. సురనాయికే స్వాహ. మరలా ఒకసారి చెప్తాం. గాం ఆ పలకాలి. గేం భ్రూం
ఘే ఘే సుముఖే సురనాయికే స్వాహ. ఇది మంత్రం. ఇప్పుడు మరి జపం అయిపోయింది. జపం అయిపోయిన తర్వాత మరి ఏం చేయాలి? మరి జప సమర్పణ చెయ్యాలి. ఏంటి ఎట్లాగా? ఉద్దరేణితో నీళ్ళు పుచ్చుకొని చక్కగా 3 సార్లు వదులుకోవాలి. ఇక్కడ చెప్తాం చూడండి. గుహ్యాతి గుహ్య గోత్రీత్వం గృహాణాస్మత్కృతం జపం సిద్ధిర్భవతు మే దేవి త్వత్ప్రసాదాన్మయి స్థిరా. అనేన మయా కృత శ్రీ సుముఖి గణపతి మహామంత్ర జపేన శ్రీ సుముఖి గణపతి సుప్రీత సుప్రసన్న వరదా భవతు. న్యూనం చాతిరిక్తం సర్వం సగుణం కరోతు అనుచు ఆ జపాన్ని ఆ గణేశుడు సమర్పించి గురువును ప్రార్థన చేసుకోవాలి. దేవనాథ గురోస్వామిన్ దేశిక స్వాత్మనాయక త్రాహి త్రాహి కృపా సింధో జపం పూర్ణతరం గురు. అయిపోయింది. జప సమర్పణ చేసేసాం, అయిపోయింది. మనము వాస్తవానికి ఈ గణపతికి మనం ముద్రలు ఇటువంటివి ఉపయోగిస్తాం. దంతముద్ర, పాశముద్ర, అంకుశముద్ర, విఘ్నముద్ర, పరశుముద్ర, లడ్డూక ముద్ర, బీజాపూర ముద్ర అనేటువంటి ముద్రలు మనం గణపతికి ఉపయోగిస్తూ ఉంటాం. తెలియజేస్తున్నాను అసలు గణపతి ముద్రలు ఏంటనేది కూడా వచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు అంటే నేను గతంలో వీడియోల్లో చెప్పాను ఏ ముద్ర ఎలా వేయాలి ఏంటనేది అంతమంది వీడియోలో ఉంది. అది మీరందరూ చక్కగా చూస్తే ఏ ముద్ర ఏంటనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఈ సుముఖి గణపతికి 1,00,000 జపం చేసి 10,000 హోమం చెయ్యాలి. అయితే స్వామికి రోజు సగ్గుబియ్యంతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా పెట్టాలి. సగ్గుబియ్యంతో చేసినటువంటి పాయసం. అయితే మనం హోమం చేసేటప్పుడు ఏంటి, ఇదే పాయసంతో హోమం చెయ్యాలి. దాంతోపాటు గణపతికి ఇష్టమైన అష్టద్రవ్యాలతో కూడా మనం హోమం చేయాల్సి ఉంటుంది. అష్టద్రవ్య సహిత ఈ సగ్గుబియ్య పాయసం ఏదైతే రోజు నైవేద్యం పెడతామో దాన్ని కూడా మనం స్వామివారికి హోమం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పకుండా స్వామివారిని ఏవేవి అంటే కేవలం విఘ్నాలే కాదు, విశేషమైన అపారమైన సంపద కూడా ఇస్తున్నారు. కాబట్టి అందరూ చేసి అనుగ్రహాన్ని పొందగలరు. శుభం భవతు.